కేసరపల్లిలోని ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకార వేదిక నుంచి చంద్రబాబు నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రేటిది దీనికి సంబంధించి ఉపాల్ రాజకీయ విశ్లేషకులు ఉపాల్ లక్ష్మణ్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే సార్, ఇప్పుడు మంత్రివర్గం కూర్పులో నుంచి జనసేన నుంచి ఒకటి, అలాగే బీజేపీ నుంచి ఒకటి, టీడీపీ నుంచి 20 మందికి ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే వాళ్ళ రేషియో ప్రకారం ఇచ్చారు. బీజేపీ ఒకటి, జనసేన ముగ్గురు, మిగతావి తెలుగుదేశం పార్టీ. అంటే 7గురికి ఒకరు ఆ లెక్కన. సరే, మంత్రి పదవులు ఎంతమందికి ఇచ్చారని కాదు, ఎన్డీఏకి సంబంధించి 3 పార్టీలు మంత్రివర్గంలో ఉన్నవి. మీరు ఇందాక చెప్తున్నట్టు ఏంటంటే పోర్ట్ఫోలియోలు కేటాయించాలి. ఇప్పుడు మొత్తం 25 మందిలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి 24లో 12 మంది ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు. అంటే 50% ఇచ్చారు. అయితే అనుభవం ఉన్న వాళ్ళు ఎంతమంది? 25 మందిలో అంటే 7 మంది. అంటే గతంలో మంత్రి పదవులు చేసిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. మరి వీళ్ళందరూ కొత్త వాళ్ళతో పరిపాలన ఎలా ఉంటుంది అంటే, కొత్త వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే రాజకీయ రంగంలో యూత్ ముందుకు రావాలి, అనుభవం రావాలి, వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. అందువలన ఆ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అనుకుంటున్నాను. పాత వాళ్ళు చాలా మందికి మంత్రి పదవులు ఇవ్వలేదు. ఇచ్చిన 7గురిలో కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళే, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, అలాగే నాదెండ్ల భాస్కర్ కానీ, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మంచి పోర్ట్ఫోలియోలు, అంటే కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనాన్స్ ఉంది అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్. కఠినంగా వ్యవహరించాల్సి వస్తాయి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలై ఉంది. అప్పుల పాలై ఉన్నప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందువలన అది ఎవరైనా సీనియర్ మంత్రికే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో చేసినటువంటి అనుభవం రామనారాయణ రెడ్డికి ఉంది. మరి ఆయనకి ఇస్తారా, ఇంకొకరికి ఇస్తారా అనేది మనం చూడాలి. సాయంత్రంలోగా కేటాయించవచ్చు అని చెప్తున్నారు. సరే, మరి పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చారు. ఆయనకు అనుభవం అయితే ఏం లేదు. అయితే మరి ఆయన ఏదో డిప్యూటీ సీఎంగా నియమించి, మరి ఇంపార్టెంట్ డిప్యూటీ సీఎంగా నియమించి ఒకవేళ నియమిస్తే మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాల్సి వస్తుంది కదా. అందువల్ల మరి ఎలాంటి పోర్ట్ఫోలియో ఇస్తారు? మరి ఆయన రాజధాని డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా, ఇవన్నీ ఏవైతే మనము ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదు, పోలవరం పూర్తి కాలేదు, రాజధాని పెండింగ్ ఉండిపోయింది, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి జరగటం లేదు. ఇవన్నీ కూడా జనంలో చర్చ ఉన్నాయి. కాబట్టి ఆయా శాఖల్ని కాస్త సమర్థవంతంగా టైం ఇచ్చి పనిచేసేటువంటి వాళ్ళు కావాలి. అనుభవం కూడా కొంచెం ఉండాలి. ఉంటే చేయగలుగుతారు. ఇప్పుడు నారాయణ గతంలో ఆయన అర్బన్ డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు మరి రాజధాని నిర్మాణం అర్బన్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంది. మళ్ళీ ఆయనకి ఇవ్వచ్చు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి. కొత్త వారికి ఇస్తే మరి చేయగలుగుతారా అనేది కూడా వస్తుంది. ఏది ఏమనంటే కొత్త వారంటే పూర్తిగా కొత్త వాళ్ళకి ఇంకా కొంత అవగాహన ఉండకపోవచ్చు. కానీ అందులో 17 మందిలో 7 మంది పూర్తిగా కొత్త వాళ్ళు. 10 మంది, మిగతా 10 మంది ఎమ్మెల్యేలుగా 2 సార్లు 3 సార్లు గెలిచిన వాళ్ళే. ఆ గెలిచిన వాళ్లకు పదవులు ఇప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు. ఎందుకంటే శాసనసభ్యులుగా అనుభవం ఉంది, ప్రొసీడింగ్ ఏదో తెలుసు, డిపార్ట్మెంట్లు ఏంటో తెలుసు, కాబట్టి కొంత చేయగలుగుతారు. అయితే ఏంటంటే మంత్రివర్గ కూర్పు కాస్త చాలా సామరస్యంగా, ఎలాంటి అభిప్రాయ భేదాలు రాకుండా మిత్రపక్షాల మధ్య, అలాగే తెలుగుదేశంలో కూడా ఎక్కువ అసంతృప్తి లేకుండా జాగ్రత్త వహించి, మళ్ళీ సామాజిక న్యాయం కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వగలిగారు. అది
కొంచెం నేనైతే సక్సెస్ఫుల్ గానే చేయగలిగారు. ఎవరో ఉంటారు ఇక, ఇప్పుడు మూర్ఖులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారంటే మంత్రి పదవి కోసం గెలిచినట్ట కాదు కదా. ప్రతి ఒక్కరు మంత్రి పదవులు ఆశించి ఎక్కడి నుంచి వస్తాయి? 15% ఇవ్వాలి అంటే 26 మందికి ఇవ్వాలి. ఇంకా ఒకరికి ఇంకా ఇవ్వలేదు, ఖాళీ ఉంది, మరి దేనికో పెట్టుకున్నారు. 25 మందికి ఇచ్చారు అంతే తప్ప చట్ట ప్రకారం 15% ఇవ్వాలి 175 నియోజకవర్గాలకు. అంతకు మించి ఇవ్వలేరు కదా. మరి 175 మంది 164 మంది గెలిచారు కదని ఒక 50 మంది మాకు మంత్రి పదవులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అది ఇచ్చే అవకాశం కూడా ఉండదు. అందువల్ల ఏంటంటే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడం ఇంపార్టెంట్, కానీ ఈ పదవుల గురించి తగాదాలకు దిగుతారని నేను అనుకోవటం లేదు సామరస్యంగానే. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది. అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసము ఇవాళ పాటుపడాల్సిన పరిస్థితి ఉంది, రాజకీయాలకు అతీతంగా. ఈవెన్ ప్రతిపక్ష పార్టీ 11 సీట్లు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి రాష్ట్ర అభివృద్ధి విషయంలో, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడానికి ప్రయత్నం చేశాడు. సరే, ఫోన్ అందుబాటులో లేదు, మరి ఏం జరిగిందో వాళ్ళైతే ఎవరు హాజరు అయినట్టు లేదు, చూశారు, విజువల్స్ గమనించారు. కానీ వాళ్ళు అలా ఉండకూడదు. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బాధ్యత స్వీకరించారు. ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు హాజరయ్యారు కదా. అది అట్మాస్ఫియర్ అలా ఉండాలి అంతే తప్ప ఇక్కడ హాజరు కాకుండా ఏం చేయగలుగుతారు? ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. కనీసం రాష్ట్రం వెనుకబడింది, దాని అభివృద్ధికైనా మనం పనిచేస్తాము అంటే సహకరిస్తాము అనేది ఉండాలి కదా ప్రతిపక్ష పార్టీలు కూడా. అందరూ ఒక సంఘీభావంతో ముందుకెళ్తే కేంద్రం పలుకుతుంది. ఇప్పుడు కేంద్రం ప్రధానంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు కదలదు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే అదేవిధంగా చూసుకుంటే లక్ష్మణ్ గారు, అదేవిధంగా చూసుకుంటే మంత్రివర్గ కూర్పులో 3 మహిళలకి అవకాశం లభించింది. మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇప్పుడు మహిళలు 3 కంటే ఇంకా ఇక్కడ మంచి 3కి ఉన్నది 25, అందులో 3కి ఇచ్చారు. ఇంకా ఒకరో ఇద్దరో ఉండవచ్చు అవకాశం. కాబట్టి అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో చూసుకున్నారు. తర్వాత మరి ఎవరికి, ఇప్పుడు గతంలో తెలంగాణలో చూసాము, ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. మరి అట్లా అనుకుంటే మనము 3కి ఇచ్చారు, ఎక్కువ మంది ఇచ్చింటే బాగుండేది. మరి అక్కడ మంత్రి పదవులు ఉండాలి కదా, అవకాశం ఉండాలి, అందరినీ చూసుకొని పోవాలి కదా, బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి కదా. కాబట్టి ముగ్గురు కూడా మరి ఇచ్చారు అంటే పర్వాలేదు 3కి, ఇంకా మరీ తక్కువ అని అనడానికి అవకాశం లేదు. ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చూసుకుంటే కీలకమైన శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. గతంలోని మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. మరి దీని మీద చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అదే నేను ఇందాక అన్నా కదా, డిప్యూటీ సీఎం హోదా ఇస్తే గనక ఒక మంచి పోర్ట్ఫోలియోని ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా మంత్రిగా ఉంటే ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా అది వేరే అంశం. కానీ రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ చేశాడు. 21 మందికి సీట్లు ఇస్తే 21 మంది గెలిచారు. 2 పార్లమెంటు సీట్లు 2 గెలిచారు. కాబట్టి ఇక్కడ ఒక రాజకీయ పార్టీ 100% సక్సెస్ కావడం అనేది అరుదైన అంశం అది. కాబట్టి ఆయన ఇమేజ్కి తగినట్టు ఖచ్చితంగా మంచి పదవే ఇవ్వాలి, అంటే పోర్ట్ఫోలియో మంచిదే ఇవ్వాలి. మరి ఏదో హోంశాఖ ఇవ్వచ్చేమో అని అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కదా. అలాగే మంత్రివర్గంలో 4 కాపులకు అవకాశం లభించింది. మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు లక్ష్మణ్ గారు? ఇప్పుడు చూడమని 4 కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, అలాగే 3 రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కమ్మారెడ్డి సామాజిక వర్గాలైనా ఎప్పుడు డామినేషను, ఆ సామాజిక వర్గాలే ముఖ్యమంత్రులు అవుతున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనేది చర్చ బాగా నడుస్తుంది చాలా కాలం నుంచి. మరి 4 ఇచ్చారు అంటే కమ్మ సామాజిక వర్గంతో సమానంగా 4 ఇచ్చారు కదా. కాబట్టి కాపు సామాజిక వర్గము కాస్త సంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. అలాగే కాపు సామాజిక వర్గం కూడా చాలా పట్టుదలతో పని చేయటం వల్లనే 21 మంది గెలిచారు.
ఏది జనసేన పార్టీ నుంచి. అంత సులభం కాదు కదా 100% గెలవటం అన్నది. గెలిచారు. అలాగే ఎంపీలు కూడా గెలిచారు, 2 ఎంపీలు కూడా గెలిచారు. ఆ సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. అట్లని ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఉంటే, అంటే కాపు సామాజిక వర్గానికంటే ఎక్కువ కొంచెం విమర్శ వచ్చి, కానీ జాగ్రత్త వహించి వాళ్ళు నలుగురికి ఇచ్చారు, ఇక్కడ వీళ్ళకి కూడా నలుగురికి ఇచ్చారు. అట్లని ఏదో రెడ్డి సామాజిక వర్గం మీద మళ్ళీ కక్ష కడతారేమో, ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక మీద కక్ష కట్టి అన్ని చేశాడు కాబట్టి వీళ్ళు కూడా కక్ష కడతారేమో అనేటువంటి చర్చకు తావు లేకుండా ముగ్గురికి అవకాశం ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముగ్గురికి ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళు ఎస్సీలు 2కి ఇచ్చారు, ఎస్టీ ఒకరికి, మైనార్టీకి ఒకటి ఇచ్చారు, మిగతా బీసీలకి ఇచ్చారు. అంటే 8 మంది బీసీలకి ఇచ్చారు. మరి యావరేజ్ బ్యాలెన్స్ చేశారని అనుకుంటున్నాను నేనైతే. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరన్నట్టుగానే 21 స్థానాలకి 21 స్థానాలు గెలిచారు మరి జనసేన. మరి ఈసారి కీలకమైన శాఖలు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉందా? అట్లా చెప్పడానికి లేదన్నమాట. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావాలి. అందులో నాదెళ్ల మనోహరు పర్వాలే కానీ మిగతా 1-2 తప్ప మీకు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. కొంచెం అనుభవం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ దాంట్లో మంత్రి ఈ యొక్క పదవులు ఇచ్చేటప్పుడు కూడా ఆ సామర్థ్యం ఉండాలి. అది చేయగలడా లేదా అని బ్యాలెన్స్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అందువల్ల మంచి పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ హోంశాఖని ఇచ్చారు అనుకుందాం ఎవరికి, పవన్ కళ్యాణ్, ఇంకంతకంటే ఏం కావాలి? ఇప్పుడు మామూలుగా హోంశాఖ అంటే ఏమంటారు, ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ అదే అంటారు, సెకండ్ పొజిషన్ అంటారు. కాబట్టి అలాంటి పొజిషన్ తీసుకున్నప్పుడు ఇంకా మరి ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ హ్యాపీనే ఫీల్ అవుతారు కదా. నాదెళ్ల భాస్కరరావు ఎలాగున్నారు, అనుభవం ఉన్న వ్యక్తి. అతను కూడా ఇప్పుడు మరి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరికి మంచి పోర్ట్ఫోలియోలో వచ్చాయనుకోండి, ఖచ్చితంగా పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కానీ కార్యకర్తలు కానీ సంతోషపడతారు. అలాగే లక్ష్మణ్ గారు, ఇప్పుడు గతంలోని కీలకమైన ఐటీ శాఖ నారా లోకేష్కి ఇచ్చారు. మరి ఈసారి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? అంటే కొంత ఇంపార్టెంట్, ఇప్పుడు నారా లోకేష్ ఐటీ శాఖతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి అంశాన్ని కూడా ఆయన చూశారు. కొన్ని పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎవరికో కొత్త వాళ్ళకి ఇచ్చి, అంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూశాను, పేరు మర్చిపోయాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఒక ఆయన మంత్రి అయ్యాడు. మరి ఆయనకి ఇస్తారా, లేకపోతే కనుక నారా లోకేష్కి ఇచ్చి ఇంకా నారా లోకేష్ ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఏమన్నా ఇస్తారా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అవే కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు పాత వాళ్ళకి కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తారేమో అనేది కూడా వస్తున్నది. ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి. ఇందాక చెప్పే కదా, నారాయణ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు అని అనుకున్నట్టు, అలాగే నారా లోకేష్ కూడా అలాగే ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండి ఇంకా ఏదైనా అదనంగా ఇంకొక శాఖ యాడ్ చేస్తే చేయొచ్చు. ఇరిగేషన్ అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఉంది, రాయలసీమలో చాలా ప్రాజెక్టు పెండింగ్ లో ఉన్నాయి, కృష్ణా జలాల యొక్క వివాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కాస్త అనుభవం ఉన్నటువంటి, బాగా పరిశీలన చేయగలిగినటువంటి వ్యక్తి కావాలి దానికి, ఆ శాఖకు. కాబట్టి మరి ఇంకా ఉన్న వాళ్ళలో ఎవరికి ఇస్తారు? మామూలుగా వాళ్ళ పార్టీలో వాళ్ళ కేసు కూడా ఆర్థిక శాఖ ఇచ్చినా కూడా చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. మరి రామనారాయణ రెడ్డికి ఏమైనా ఇరిగేషన్ ఇస్తారా? ఆయనకు అవగాహన ఉంది, బాగా మంచి అవగాహనే ఉంది ఇరిగేషన్ మీద. అందువల్ల చూడాలి. ఇంకా చాలా మంది కొత్త వాళ్ళకి అనేక శాఖలు కేటాయిస్తారు, కానీ మనకు ప్రధానంగా ఇవాళ రాజధాని నిర్మాణము ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు పట్టణాభివృద్ధి, తర్వాత ఇరిగేషను, ఫైనాన్స్, హోము, ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఉన్న పరిస్థితుల్లో. లక్ష్మణ్ గారు, మీరు అలాగే లైవ్ లో అందుబాటులో ఉండండి.